హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మీరు ఇప్పుడు చూస్తున్నారు భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యము, ముఖ్యమైన చట్టాలు. ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ విధంగా వచ్చాయి ప్రశ్నలు అన్న విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్న మనకి 2007 గ్రూప్ 1 పరీక్షలో రావడం అనేది జరిగింది. చూద్దాం ప్రశ్న ఏంది. మొదటి ప్రశ్న, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వాహక అధికారములను కలిగి ఉన్నది ఎవరు అని అర్థం. ఆప్షన్: బ్రిటిష్ రాజు రాణి, ఇంగ్లాండు పార్లమెంటు, సమాఖ్య శాసనసభ, కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్ అంటున్నాడు. అంటే ఈ చట్టం గురించినటువంటి ఆన్సర్ని మనం చేయాలన్నప్పుడు దీనికి సంబంధించిన చారిత్రక నేపథ్యం అనేది తెలియాలి. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము చేసినటువంటి అతిపెద్ద చట్టం ఇదే. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారతదేశంలో సమాఖ్య పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశారు. అధికారాల విభజన అనేది కూడా చేయడం అనేది జరిగింది. ఫెడరల్ కోర్టు విధానాన్ని ఏర్పాటు చేశారు మరియు ఆర్బీఐ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు ఈ పరిపాలన విధానంలో అధికారాల విభజన జరిగింది. ఈ పరిపాలన విధానంలో విభజన జరిగిన తర్వాత కార్యనిర్వాహక అధికారములను ఎవరికి కేటాయించారు అని అంటే, కౌన్సిల్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కౌన్సిల్లో గవర్నర్ జనరల్ ఉంటాడు. ఆ గవర్నర్ జనరల్ గారికి ఏమి ఇచ్చినారు అంటే అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనకి మొదటి దానికి ఆన్సర్ ఏమైంది, డి అనేది కావడం జరిగింది. చూడండి మళ్ళీ రెండో ప్రశ్న, భారతదేశంలో కార్యనిర్వాహక అధికారమునకు మూలం భారతదేశంలో రాజ్యాధికారమునకు మూలం. చూడండి మనకి ఈ విషయం తెలవాలి మనకి. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలము ఎవరు అని అంటే ఇది రాజ్యాంగానికి సంబంధించింది. ఈ ప్రశ్న గ్రూప్ 1 1999లో వచ్చింది. రాజ్యాధికారానికి మూలము ఎవరు అంటే రాజ్యాంగము, భారత పార్లమెంటు, రాష్ట్రపతి, ప్రజలు అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ రాజ్యాధికారము మన భారతదేశంలో అంటే ఇది రాజ్యాంగం ప్రకారం అన్నట్టు. ఈ రాజ్యాంగం ప్రకారము రాజ్యాధికారానికి మూలము ఎవరు అన్నప్పుడు కొంత చారిత్రక నేపథ్యం తెలవాలి. మన భారతదేశము ప్రజాస్వామ్యమైనటువంటి దేశము కాబట్టి ఈ ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ప్రజలు అందరూ నాయకులను ఎన్నుకుంటారు కాబట్టి ఆ నాయకులకు అధికారం రావడానికి మూలం ఎవరు అనంటే ప్రజలే మూలం. కాబట్టి భారతదేశంలో రాజ్యాధికారమునకు మూలము ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు మనకు ఆన్సర్ ఏం చెప్తాము ఇక్కడ మనం ఇక్కడ ప్రజలని చెప్తాం. చాలామంది ఇక్కడ మనకి రాష్ట్రపతి, పార్లమెంటు, రాజ్యాంగం అని చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ భారతదేశంలో రాజ్యాధికారమునకు మూలం ఎవరన్నప్పుడు ప్రజలను గుర్తుంచుకోవాలి. మూడో ప్రశ్న మనకి ఇక్కడ ఏమడిగినంటే, ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్రను వహిస్తాయి అంటున్నాడు ఇక్కడ. ఏ దేశపు ప్రభుత్వ పరిపాలన విధానంలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయంటే ఇంగ్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా. అంటే ఇంగ్లాండ్ దేశం అనేది ఆన్సర్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ దేశం అనేది ఆన్సర్. ఇక్కడ పార్లమెంటరీ పరిపాలన విధానం ఏదైతే ఉందో ఈ పార్లమెంటరీ పరిపాలన విధానంలో రాజరికమైనటువంటి పరిపాలన విధానం ఉంటుంది, ప్రజాస్వామ్య పరిపాలన విధానం ఉంటుంది. కాబట్టి ఈ రాజరికము అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆచారానికి సంబంధించినటువంటి విషయం. అక్కడ రాజు వంశపారంపర్యంగా వస్తాడు కాబట్టి ఆ వంశపారంపర్యంగా వచ్చినటువంటి విధానంలో కానీ ఇంకా వాళ్ళ చారిత్రక నేపథ్యాన్ని బట్టి కొన్ని విధానాలను, ఆచారాలను పాటించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఇంగ్లాండ్. ఇక్కడ పార్లమెంటరీ పరిపాలన విధానం ఉంటుంది. అందుకే ఇంగ్లాండ్ దేశాన్ని పార్లమెంటరీ పరిపాలన విధానానికి పుట్టినిల్లు అని కూడా అంటాం. మన భారతదేశం యొక్క పరిపాలన విధానాన్ని కూడా మనము ఇంగ్లాండ్ దేశంలో నుంచే తీసుకోవడం అనేటటువంటిది జరిగిందనమాట. చూడండి మనకి 4వ క్వశ్చన్, భారతదేశమునకు స్వతంత్రము పొందినప్పుడు ఇంగ్లాండ్లో ఈ క్రింది వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు అంటున్నాడు. అంటే మన భారతదేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? 1947 సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖు రోజున మనకు స్వతంత్రం వచ్చింది. కానీ మనం మాత్రము 15వ తారీఖు నుంచి జరుపుకోవడం జరుగుతూ ఉంది.
మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1947 సంవత్సరంలో ఇంగ్లాండ్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే, పిఎంగా ఉన్న వ్యక్తి ఎవరంటే క్లైమెట్ అట్లీ అంటాం. ఎప్పుడు వచ్చింది ప్రశ్న? 1919 సంవత్సరంలో గ్రూప్ 1 ఎగ్జామ్లో రావడం జరిగింది. చూడండి, 5వ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఏముందో అన్న విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చూద్దాం. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం. ఆల్రెడీ ఇంతకుముందే మనకి అది ఏమైంది, మనకి రిపీట్ కావడం జరిగింది. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం ఎవరంటే ప్రజలు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన విధానము కాబట్టి. 6వ క్వశ్చన్ ఏంది ఇక్కడ మనకి? 1935 సంవత్సర చట్టం ప్రధానాంశం దీనిని ప్రవేశపెట్టడం. అంటే ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఎలాంటి పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టడం అంటే సమాఖ్య పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టడమ్మా. ఎలాంటి పరిపాలన విధానం ప్రవేశపెట్టడము? సమాఖ్య అంటే ఏంది? కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం. దాన్ని కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి 2 ప్రభుత్వాలు ఉంటే దాన్ని ద్వంద్వ పరిపాలన విధానం అంటాం. ఈ చట్టం ప్రకారం ఇప్పుడు మన భారతదేశంలో ద్వంద్వ పరిపాలన విధానం అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి సమాఖ్య పరిపాలన విధానం, ఫెడరల్ అన్న ఒకటే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమైందంటే ఈ అయింది. 7వది చూద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగం ఒక అలోకన సమాఖ్య ప్రభుత్వం. భారతదేశంలో ఏర్పాటుకు మొదట పునాదులు వేసింది అంటున్నాడు. సమాఖ్య పరిపాలన విధానానికి పునాదులు వేసింది మొట్టమొదటిసారిగా అంటే భారత ప్రభుత్వ చట్టం. ఏ చట్టం అంటే మనకి ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం అనేది పునాదులు వేసింది. అంటే ఈ సమాఖ్య పరిపాలన విధానానికి భారత ప్రభుత్వ చట్టం పునాదులు వేసిందంటే ఏ సంవత్సరంలో వేసింది అనుకున్నాం మనము? 1937 సంవత్సరంలో ఈ పునాదులు పడ్డాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి 8వ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగం 1950కి ముందు అమలులో ఉన్నటువంటి చట్టం అంటున్నాడు. అంటే మనకి ఏ చట్టం అనేటువంటిది అమలులో ఉంది? 1947 కంటే 1950 కంటే ముందు అంటున్నాడు. ఇక్కడ ఈ 1950 కంటే ముందు అమలులో ఉన్నటువంటి చట్టము ఏదేనంటే యాక్చువల్గా మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఈ అవుతుంది. అంటే 1950 కంటే ముందు ఈ చట్టం ప్రకారమే మనకి జరిగింది. ఈ చట్టంలో నుంచి దాదాపుగా 70% అంశాలను మనము స్వీకరించామన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఇక్కడ 9వ క్వశ్చన్ చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని దీని ద్వారా తీసుకొనును. అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని దేని ద్వారా తీసుకున్నది అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి బ్రిటిష్ ప్రభుత్వము తీసుకుందంటే ఎట్లా? ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి చూద్దాం. ఇక్కడ ఆన్సర్ 1858 అయింది. అంటే దీని ప్రకారము భారతదేశంలో వైస్రాయిల పరిపాలన విధానం అనేది వచ్చింది. అందుకంటే ముందున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా రద్దు చేసి భారతదేశంలో ఇంగ్లాండ్ గవర్నమెంటే మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టి భారతదేశం యొక్క పరిపాలన విధానాన్ని పూర్తిగా తన ఆధీనంలోనికి తీసుకోవడము అనేటటువంటిది జరిగిందనమాట. చూడండి మళ్ళీ 10వ క్వశ్చన్. క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపింది ఎందుకు అన్నాడు. ఇక్కడ ఈ క్యాబినెట్ మిషన్ అనేది ఒకటి ఉందమ్మా మనకి. ఈ క్యాబినెట్ మిషన్ అనే దాన్ని భారతదేశానికి పంపడానికి గల అసలు కారణం ఏంది అంటున్నాడు. మత ఘర్షణలను అణగదొక్కడానికి, ఇండియా పాకిస్తాన్ దేశాల సరిహద్దులను నిర్ణయించడానికి, రాజ్యాంగ సమస్యకు సరి అయినటువంటి మార్గమును కనుగొనడానికి. మన భారతదేశంలో రాజ్యాంగ సమస్యకు సరి అయినటువంటి మార్గాన్ని కనుగొనడానికి పంపినటువంటి దాన్ని మనం ఏమంటామంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటాం. ఈ భారత రాజ్యాంగము అనేటువంటిది ఈరోజు ఉంది అని అంటే ఈ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు ముందు పనిచేసింది ఏంటంటే క్యాబినెట్ మిషన్. ఇప్పుడు ఏమైంది? దాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిపి ఆ రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తే ఆ రాజ్యాంగ పరిషత్తు మన భారతదేశానికి ఏం చేసిందంటే రాజ్యాంగాన్ని రాసిచ్చింది. అంటే క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపింది ఎందుకు? దేని నిమిత్తం అంటే మనకు రాజ్యాంగం అనేది అవసరం ఉంది. ఆ రాజ్యాంగం అనే దానికి సరైనటువంటి సమాధానాన్ని కనుగొనడానికి అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. 11వ క్వశ్చన్ చూస్తున్నాం. ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ ఎవరు అంటున్నాడు. భారతదేశానికి ఇండియాకు
ఆఖరి గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేసినారంటే అందరికీ తెలిసినటువంటి విషయమే మనకి ఇక్కడ రాజాజీ గారు పనిచేయడం అనేది జరిగింది. చూడండి మనకి 12వ క్వశ్చన్ చూస్తున్నాం. ప్రస్తుతం రాజ్యాంగపరమైనటువంటి రాజరిక వ్యవస్థ ఉన్నటువంటి దేశము ఏది అంటున్నాడు. అంటే మనకి యూకేలో మనకి ఏముంటుందంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా మనకి చైనాలో కానీ ఇండియాలో కానీ యూఎస్ఏలో కానీ ఎక్కడ కూడా రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ కనిపించదు. ఇప్పుడు యూకేలో మనకి ఏం కనిపిస్తూ ఉంటుందంటే రాజ్యాంగపరమైనటువంటి రాజరిక వ్యవస్థ అది అక్కడ కనిపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవి మనకు ఒక 12 క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూసుకున్నాం. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనకి 13వ క్వశ్చన్ చూద్దాం. ఏ రాజ్యాంగము అతి విస్తార నిడివి కలదంటున్నాడు. ఏ రాజ్యాంగము అతి విస్తారమైనటువంటిది అని అంటా ఉన్నాడు ఇక్కడ ఏ రాజ్యాంగం అతి విస్తారమైంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ దేశాలలో విస్తారం అంటే చాలా పెద్దది. అంటే మనకి అతి పెద్ద రాజ్యాంగం ప్రపంచంలో ఏది మనకి ఇండియాదే. ఇక్కడ మనకి ఆస్ట్రియాలతో కానీ ఫ్రాన్స్తో కానీ నైజీరియాతో కానీ పోల్చుకుంటే అతి విస్తారమైనటువంటి రాజ్యాంగము అతి పెద్ద రాజ్యాంగం ఏ దేశానికి ఉంది అని అంటే మనకి ఇక్కడ ఇండియా దేశానికి ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించండి. అందుకే ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగము మరి ఇంకేమంటాము పెద్ద లిఖిత రాజ్యాంగము అని కూడా అనడం అనేది జరుగుతూ ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ టాపిక్లో నుంచి భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం ముఖ్యమైనటువంటి అంశాలలో నుంచి. ఈ విధంగా ప్రీవియస్ పేపర్స్ని మనం చదువుతూ ఉంటే ప్రతి దానికి చూడండి మీకు ఇయర్ అనేది కంపల్సరీ ఉంది అనమాట. ప్రతి క్వశ్చన్కి ఏముందంటే ఇయర్ అనేది ఉంది. ఇట్లా ఒక టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చిందన్న విషయాన్ని మనము కనుగొన్నట్లయితే చదివేటప్పుడు మనకి ఆ మోడల్ క్వశ్చన్స్ని మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక టాపిక్ని చదివిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏం చేయండి అని అంటే ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇలాంటి క్లాసెస్ కోసం మీరు డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు పాలిటీ క్లాసెస్ మరియు మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా భూభారతి చట్టం క్లాసెస్ మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్, పంచాయతీరాజ్ చట్టం మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. అదేవిధంగా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.